దూలపల్లి బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి డివిజన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి, పార్టీ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. బీజేపీ సహకారం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైన ప్రధాన పాత్ర పోషించిందని జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దూలపల్లిలోని బీజేపీ కార్యాలయంలో అధికారికంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజురెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటి పార్లమెంటులో బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు బీజేపీ రాజీలేని పోరాటాలు చేసిందని, నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినవన్నీ దొంగ దీక్షలేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ సర్కార్పై విమర్శల నాడలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజిరెడ్డి విమర్శన అస్త్రాలను సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అంతా కలెక్షన్స్, కమిషన్స్ చుట్టూనే తిరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన చేతకాక కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను తిట్టడమే రేవంత్ రెడ్డి దినచర్యగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరేలా బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత భాషా సంయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్గా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలంగాణను కలిపినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది తెలంగాణ యువత, విద్యార్థులు బలిదానం చేసి మాకు మరో స్వతంత్ర పోరాటంలాగా చేసి మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఈ తెలంగాణలో కేసీఆర్ నమ్మి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగం తాండవించి కేవలం ఇల్లు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితి మనం అందరం చూసాం. అందుకే కరెక్ట్గా 10 సంవత్సరాలు తిరగకముందే తెలంగాణ ప్రజానికం ఇంకా తండ్రి తగ్గితే పై ఫామ్ హౌస్లో పడుకొని ఈరోజు అమ్మచ్చు. అట్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారికి వ్యతిరేకంగా ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చి సుమారుగా 2.5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం. సైమల్టేనియస్గా అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అట్లనే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం ఒకటేసారి జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో సుమారుగా 13.5 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించలేదు. రానున్న రోజుల్లో గవర్నమెంట్ లేకపోతే ఇంత చేస్తున్నప్పుడు రేపొద్దున తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే డబల్ ఇంజన్ సర్కారు ఏర్పడి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు, అట్లాగే ఉద్యోగులకు, యావత్ ప్రజలకు న్యాయం జరుగుతుందని మరోసారి అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కుటుంబానికి కమిషన్లు ఇస్తేనే కానీ గవర్నమెంట్లో ఏ ఫైల్లో కదలని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు 3.5 కోట్ల మంది ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కొన్ని 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఒక దశాబ్దం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంతకంటే, ఎందుకంటే మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని నెల ఈరోజు 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఆ పైన సంవత్సరానికి అప్పు చేసే పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వాలంటే కోకాపేటలోనూ, లేకపోతే నార్సింగ్లోనూ, లేకపోతే శంషాబాద్లోనూ ఎకరాలు అమ్మి ఈరోజు జీతాలు ఇచ్చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు
గట్టిగా పల్లి మన తెలంగాణలో కాషాయం చేయాలని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ దూలపల్లి డివిజన్లో ఈ యొక్క జెండా ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి దూలపల్లి డివిజన్ పెద్దలకు అలాగే కొంపల్లి డివిజన్ నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూసినట్టయితే ఆ రోజు తెలంగాణ కోసం ఎంతో మంది వేల మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రావాలి ఎట్టి పరిస్థితులను శ్రీకాంతాచారి వాళ్ళటువంటి వాళ్ళు కూడా తెలంగాణ పెట్రోల్ పోసుకొని కాల్చుకొని జై తెలంగాణ అన్నులకు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు ఏం న్యాయం చేయలేకపోయింది. మన తెలంగాణ వచ్చి కూడా ఏం లాభం లేకుండా అలాంటి వాళ్ళకు కూడా చాలా విపరీతమైన దుర్మార్గం పనిచేసినటువంటి ఎంత వేల మంది చనిపోయినా కానీ మన తెలంగాణ మనకు వచ్చింది. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అది ఆపోజిషన్ పార్టీలో పెద్ద ఎత్తున ఉండి ఆ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వస్తుంది, మీరు అదే పడొద్దని కూడా మన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు మనకు నేను ఉన్నాను మీ తెలంగాణకు చిన్నమల్ల ఖచ్చితంగా ఈ తెలంగాణ వస్తుంది, మీరు తెలంగాణ చూస్తారని కూడా చెప్పి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి తెలంగాణ మనకు రావడం జరిగింది. అలాగే మన భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ముందుకు కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మన భారతీయ జనతా పార్టీ కూడా అన్ని సీట్లలో మనం గెలిచి కూడా మనం వచ్చే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు అన్నీ గెలుచుకోవడం జరుగుతుంది. మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.